మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రెవెన్యూ శాఖ నుంచి పొంగులేటిని తొలగించే ఛాన్స్ ఉంది అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రెవెన్యూ శాఖలో కీలకంగా మారింది భూ సమస్యల వ్యవహారం. పొంగులేటిపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరో శాఖ కేటాయించే అవకాశం ఉందంటూ జోరుగా చర్చ జరుగుతోంది. పొంగులేటితో పాటు పలువురు మంత్రులకు షాక్ తగిలే అవకాశం ఉంది అని చర్చ జోరందుకుంటోంది. మంత్రుల పేసీ నుంచి నివేదికలు తెప్పించుకుంటున్నది అధిష్టానం. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో పలువురికి శాఖల మార్పుకు సంబంధించి చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో శాఖల మార్పుపై జోరుగా చర్చ అందుకుంటోంది. మరీ ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానచలనం తప్పదా అంటే అవుననే మాటే వినిపిస్తోంది. మరి ముఖ్యంగా భూ వ్యవహారాలకు సంబంధించి భూ సమస్యల వ్యవహారంలో ఇటు మంత్రులకు సంబంధించి మరి ముఖ్యంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్తో పాటు ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఈ అంశాన్ని చాలా నిశితంగా పరిశీలిస్తోంది. ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తెప్పించుకొని శాఖాపరంగా ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎమ్మెల్యే నుంచి ఎటువంటి ఫిర్యాదు అందుతాయి, వాటిని బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తోందని చర్చ జోరందుకుంటోంది. సో ఇటువంటి నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానచలనం తప్పదా? ఏం జరుగుతోంది? ఇటు కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి ఆలోచనలు చేస్తోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటి? కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయబోతుంది? మరి ముఖ్యంగా స్థానచలనం తప్పదని చర్చ జోరందుకుంటోంది కాంగ్రెస్ లో శ్రీనివాసరెడ్డికి సంబంధించి. రీసెంట్ గా సంవత్సరం క్రితం తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ కూడా కొంత ఒడిదుడుకుడుకు లోనవుతూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న సీనియర్ మంత్రులందరూ కూడా కొంత ఇబ్బందికర పరిస్థితిలోనే ఉన్నారని చెప్పుకోవచ్చు. కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా వచ్చిన మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో అధికారంలో ఉన్న మంత్రుల పనితీరు అలాగే ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ అందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెత్తిస్తున్నారని చెప్పుకోవాలి. ప్రస్తుతం అయితే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతమంది కొత్త మంత్రులను తీసుకునే అవకాశం ఉంది. కొంత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయని ఊహాగానాలు గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న మంత్రులకు కొంతమందికి స్థానచలనం తప్పదు అని మాత్రం ఖచ్చితంగా గాంధీ భవన్ లో కావచ్చు, అటు సెక్రటేరియట్ లో ప్రభుత్వ వర్గాలందరిలో కూడా చర్చ అయితే జోరుగా జరుగుతోంది. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్. ఇతరులకు రెవెన్యూ శాఖ నుంచి ఇతన్ని తప్పించి వేరే శాఖకు బదిలీ చేసే అవకాశం ఉంది అని చాలా జోరుగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే రెవెన్యూ శాఖలో ఇప్పటికే చాలా భూ ఇష్యూలకు సంబంధించి ల్యాండ్ ఇష్యూస్ లో మంత్రి పొంగులేటిపై చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఇతనిపై చాలా కంప్లైంట్లు కూడా వచ్చాయి. కాబట్టి మీనాక్షి నటరాజన్ దీన్ని ప్రముఖంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. చాలా మంది మంత్రులపై ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ కూడా ప్రముఖంగా పొంగులేటికి అయితే స్థాన చలనం తప్పదు అని మాత్రం ఇప్పటికీ జోరుగా చర్చ జరుగుతోంది. సచిన్ రైట్, అంటే ఇటు నటరాజన్ ఇచ్చిన రిపోర్ట్ ని అధిష్టానం పరిశీలించి యాక్షన్ తీసుకునే అవకాశానికి సంబంధించి కావచ్చు, లేకపోతే స్థానచలనానికి సంబంధించి కావచ్చు, రోజులు పట్టే అవకాశం ఉందా, లేకపోతే ఇప్పటికే ఆ ప్రొసీజర్ అంతా కంప్లీట్ అయింది అనుకోవాలా? ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాదాపుగా 10 నెలల కాలంలో జరుగుతున్న పరిణామాలన్నీ చూసిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ హైకమాండ్ అయితే ఇక్కడ పరిశీలకులుగా ఉన్న వ్యక్తిని మార్చి ఇతను మీనాక్షి నటరాజన్ ని కొత్త ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. ఇక్కడ పరిస్థితులన్నీ ఎప్పటికప్పుడు సమీక్షించి ఇక్కడ జరుగుతున్న ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు కావచ్చు, ఈ ప్రభుత్వంలో కూడా సీనియర్స్ అందరూ కూడా ముఖ్యమంత్రికి సహకరించడం లేదు అనేది కూడా ఒక మాట వినిపిస్తున్న నేపథ్యంలో హైకమాండ్ దానిపై దృష్టి సారించింది. ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ కూడా పరిశీలించి వాటిని చక్కదిద్దే బాధ్యత మీనాక్షి నటరాజన్ అప్పచెప్పారు. తను చాలా సీరియస్ గా ఇష్యూస్ అన్ని శాఖల మంత్రుల పేషీల నుంచి కూడా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించి దానికి సంబంధించి హైకమాండ్ కి నివేదిక సమర్పిస్తున్నారు. అందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న ఇప్పుడు మంత్రులని స్థానచలనం చేసి కొంతమందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. అలాగే కొంతమందిని శాఖలు మార్పులు చేసే అవకాశం స్పష్టంగా ఉందని మాత్రం ప్రభుత్వ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. సచిన్ రైట్ రవిచంద్ర, మొత్తంగా అయితే మాత్రం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగలనుందా? ప్రస్తుతం ఈ చర్చ జోరందుకుంటోంది ఇటు గాంధీ భవన్ వర్గాల్లో.
రెవెన్యూ శాఖ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తొలగించే ఛాన్స్ ఉందంటూ కూడా చర్చ జోరందుకుంది. రెవెన్యూ శాఖలో కీలకంగా మారింది భూ సమస్యలు. పొంగులేటిపై ఎమ్మెల్యేలు ఫిర్యాదు వెల్లువెత్తినట్టుగా తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మరో శాఖ కేటాయించే అవకాశం ఉందంటూ కూడా చర్చ జోరందుకుంది. ఇక పొంగులేటితో పాటు పలువురు మంత్రులకు